సాంప్రదాయ పంటలతో సరైన లాభాలు రాక రైతులు ప్రత్యామ్నాయ మార్గాల కోసం ప్రయత్నిస్తున్నారు. అదే సమయంలో కొంతమంది రైతులు కొత్త ఆలోచనలతో ఉద్యాన పంటల సాగులో విజయాన్ని అందుకుంటున్నారు. ఒకే పంట కాకుండా ఒకే పొలంలో 3-4 రకాల పంటలను సాగు చేసి మంచి ఆదాయం పొందుతున్నారు కృష్ణా జిల్లాకు చెందిన ఓ రైతు. అంతర పంటల విధానంతో ఖాళీ స్థలాన్ని కూడా ఆదాయ వనరుగా మార్చుకున్న ఆ రైతు అనుభవం ఇప్పుడు తెలుసుకుందాం. కృష్ణా జిల్లా పమిడిముక్కల మండలం ఐనంపూడి గ్రామానికి చెందిన రైతు చెలసాని శరత్ బాబు సంప్రదాయ పంటల స్థానంలో ఉద్యాన పంటల సాగుకు మొగ్గు చూపారు. తనకు ఉన్న 9.5 ఎకరాల పొలంలో ఒకే పంట కాకుండా 3 రకాల పంటలను అంతర పంటల విధానంలో సాగు చేస్తూ ఇతర రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. మొదటగా కొబ్బరి మొక్కలు నాటిన రైతు మొక్కల మధ్య ఖాళీ స్థలం ఉండడంతో పనస మొక్కలను కూడా నాటారు. అయినా ఇంకా కొంత ఖాళీ ప్రదేశం ఉండడంతో అక్కడ వక్క మొక్కలను కూడా నాటారు. ఈ 3 పంటల నుంచి ఆదాయం ఏడాదికి ఒకసారి మాత్రమే వస్తూ ఉండడంతో మధ్యలో ఉన్న ఖాళీ ప్రదేశాన్ని వృధా చేయకుండా అపరాల పంట అయిన మినుమును అంతర పంటగా సాగు చేస్తున్నారు. పంటల పెరుగుదలకు అవసరమైన నీటిని, ఎరువులను డ్రిప్ పద్ధతిలో అందిస్తూ నీటి వినియోగాన్ని కూడా తగ్గిస్తున్నారు. ఇలా ఒకే పొలంలో పలు పంటలను సాగు చేస్తూ ఖర్చును తగ్గించి ఆదాయాన్ని పెంచే విధానాన్ని రైతు విజయవంతంగా అమలు చేస్తున్నారు. ఇది ఒక 9.5 ఎకరాల పొలం ఉండేది. దీంట్లో కొబ్బరి, పనస, ఒక్క మొక్కలు వేసానండి. పనస మొక్కలు వచ్చేటప్పటికి 3 రకాలు వేసానండి. ఇది వచ్చి విత్తనం సూపర్ ఎర్లీ అండి. ఇది 1 ఇయర్లోనే కాస్తుంది. ఇది 2వ సంవత్సరం. ఇది కాయలు కాస్తుంది, బాగా కాస్తున్నాయి. ఈ సంవత్సరానికి 40-50 కాయలు తక్కువ లేకుండా కాస్తుందని నేను అనుకుంటున్నాను. ఇంకెక్కువే కాస్తుంది. ఇది ఈ కొబ్బరి వచ్చేటప్పటికి ఇది చిరంజీవి అనే వెరైటీ, డార్ఫ్ వెరైటీ. ఇది 20 అడుగుల దూరంలో పెట్టాం. కొబ్బరి మొక్కకి మధ్యలో 20 అడుగులు పెట్టాం. 4 కొబ్బరి మొక్కల మధ్యన ఒక పనస మొక్క పెట్టామండి. ఈ మొక్కకి మధ్యన కూడా ఒక మొక్క పెట్టామండి అన్నిటికీ. అంటే దాదాపు దీంట్లో 100 కొబ్బరి మొక్కలు, 100 పనస మొక్కలు, 200 ఒక్క మొక్కలు వచ్చాయండి దీంట్లో ఎకరానికి. ఈ లెక్కలో వేసుకుంటే ఇది ఈ వెరైటీ వేసింది. ఇది కొంత ఏరియా అట్లా వేసామండి. ఇంకా కొంచెం అవతల ఇంకొక వేరే దాంట్లో ఇంకో రకం వేసామండి. అది 27 అడుగుల దూరంలో వేసాను. దాని మధ్యన J33 అనే పనస రకం వేసాను. అది 3 సంవత్సరాలు కాస్తుందండి. అది ఇప్పుడు ఉన్నట్లో అన్నిటికంటే బాగా తీపిగా ఉండే రకం అది. ఇంకా దాంట్లో కాకుండా ఇంకోటి విత్తనం సూపర్ ఎర్లీ రెడ్ వెరైటీ కూడా వేసానండి. అది కూడా 3 సంవత్సరాలు కాస్తుంది. అది కూడా మంచి వెరైటీయే. ఇవన్నీ కూడా తమిళనాడు నుంచే తెచ్చానండి. కొబ్బరి, పనస మొక్కలన్నీ కూడా తమిళనాడు నుంచి తెచ్చానండి. రామగంగ అనే వెరైటీ తమిళనాడులో ఉమాపతి ఫార్మ్స్ అని వాళ్ళ దగ్గరే దొరుకుతాయండి. ఇంకెక్కడ దొరకవు. వాళ్ళ దగ్గర తీసుకొచ్చానండి. ఈ చిరంజీవి తంజావూరులో పసుమై భూమి అని వాళ్ళదండి నర్సరీ, వాళ్ళ దగ్గర తీసుకొచ్చాను. ఇది డార్ఫ్ వెరైటీ అండి. ఇది కూడా మంచి వెరైటీ అండి. ఇది ఇవన్నీ 3 సంవత్సరాలు ఏంది పెట్టి 3 సంవత్సరాలకే కాపు వచ్చినాయండి. స్టార్ట్ అయినాయి. కొబ్బరి కానీ పనస కానీ వచ్చేసినాయండి. ఒక్క వచ్చేటప్పటికి 7-8 ఏళ్ళు పడుతుంది. అయితే అది కూడా బాగానే ఉంటుందని నేను అనుకుంటున్నాను. నేను ఈ కొబ్బరి కూడా చెట్టుకి దాదాపుగా 300 కాయల దాకా కాస్తుందండి. ఇది నెక్స్ట్ ఇయర్ నుంచి కాయ బొండం అమ్ముకుంటే మనకి బొండం 20 రూపాయలు మినిమం వస్తుందండి. తర్వాత వేసవికాలం అక్కడ ఇంకా రేట్ ఎక్కువ కూడా వస్తుంది. చెట్టుకి ఒక 200 కాయలు కాసినా కానీ మంచి ఆదాయం వస్తుందండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటంటే ఉద్యాన పంటలు వేస్తే తప్పితే మామూలు వరి అది వేసి ఉపయోగం లేదండి. లాభం ఏమి ఉండట్లేదు. అది అంతగా కూలీలు కొరతగా ఉంది. ఇదైతే అంత పని ఉండదండి. ఈ నేల కొంచెం అనుకూలంగా ఉంటే చాలండి. నీళ్లు ఉంటే ఈ ఉద్యాన పంటలు వేసుకుంటేనే బాగుంటుంది. కానీ ఈ పాత పద్ధతిలో అయినా వరి అది వేసుకుంటే పెద్ద ఉపయోగకరంగా ఏమి లేదండి. అది అందుకని ఇది బాగుంటుందనే ఉద్దేశంతో దీన్ని చేస్తున్నానండి. 10 ఏళ్ళ నుంచి అన్ని రకాలు వేసానండి. దీంట్లో అరటి వేసాను, కరివేపాకు వేసాను, చెరుకు వేసాను, అన్ని రకాల పంటలు వేసానండి. ఇప్పుడు చివరికైనా ఫైనల్గా ఇలా నాకు కూడా ఏజ్ వచ్చింది. అందుకని ఇది వేసేసి కూర్చోవచ్చులే అనే ఉద్దేశంతో చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో చేస్తున్నాను నేను. ఈ ఒక్కసారి మనం వేసుకుంటే ఇది ఒక 60 ఏళ్ళ దాకా ఉండొచ్చండి. మన పనస కానీ కొబ్బరి కానీ ఒక్క కానీ ఒక 60 ఏళ్ళ దాకా ఉంటాయండి. ఇవన్నీ 60 ఏళ్ళ దాకా ఉంటుంది. దాదాపు దాంట్లో ఒక 20 ఏళ్ళు మనం కింద నుంచే కోసుకోవచ్చండి. చెట్టు ఎక్కాల్సిన పని ఉండదండి. ఇప్పుడు చెట్టు ఎక్కే మనిషి కూడా లేకుండా పోయాడు. అందుకనే డార్ఫ్, సెమీ డార్ఫ్ వెరైటీలే పెట్టానండి నేను 2 కూడా.
డార్క్ వెరైటీ కానీ సెమీ డార్క్ కానీ ఒక 20 ఏళ్ల పాటు నుచ్చిన వేసుకుని కోసేసుకోవచ్చు అండి. అంత తొందరగా పెరగవు అనమాట. మన నాటుకాయలాగా తొందరగా కూడా కాపుకి వస్తాయి. 3 ఏళ్ళలోనే కాపుకి వచ్చేస్తాయి. 3 ఏళ్ళు అయింది నాకు, మొన్న జనవరికి 3 ఏళ్ళు అయింది, కాపు వచ్చిందండి. ఇంకా నెక్స్ట్ ఇయర్ నుంచి ఫుల్గా వస్తుందండి. ఇది పనస కూడా ఎన్ని అనేది ఇప్పుడే మొదలైందండి. నేను ఒక 20-30 కాయలు వచ్చినా చాలనే ఉద్దేశంలో నేను ఉన్నానండి. కాసేది అది గ్యారంటీగా వస్తాయి. తర్వాత అది 100 కాయలు కూడా కాయొచ్చండి. తిని కూరగా అమ్ముతున్నామండి. ప్రస్తుతానికి కిలోకి 70 రూపాయలకి ఇస్తున్నామండి కూరకి. 1 కిలోన్నర కాయ అంటే దాదాపుగా కిలో కాయకి 100 రూపాయలు వస్తుందండి. ఇప్పుడు ఈ రేటు ఉండదండి. ఇప్పుడు ఎక్కడా లేదు కాబట్టి ఆ రేటు వస్తుంది. తర్వాత కూడా 20-30 రూపాయలు తగ్గదండి. ఇప్పుడు 20-30 రూపాయలు. ఇది కూరగా అలవాటు పడిపోతే కూరకు కూడా మంచి అనుకూలం అండి. ఇది దాదాపుగా 8-9 నెలలు ఉంటుందండి చెట్టు కాయలు మన దగ్గర. మామూలు మన నాటుకాయలు అయితే 3-4 నెలలు అయిపోతుందండి. మే జూన్కి అయిపోతుంది. ఈ తర్వాత కూడా ఇంకా 4 నెలలు ఉంటుందండి. ఎక్స్టెండెడ్ క్రాప్ అనేది. పొలంలో పండిన కొబ్బరి, పనస పండ్లను స్థానిక వ్యాపారులు నేరుగా వచ్చి కొనుగోలు చేస్తూ ఉండడంతో మార్కెటింగ్ సమస్య లేకుండా పోయిందని రైతు చెప్తున్నారు. సంప్రదాయ పంటలతో పోల్చితే ఉద్యాన పంటల సాగుతో ఎకరాకు 2 నుంచి 3 లక్షల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉందని రైతు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కొత్త ఆలోచనలు, అంతర పంటల సాగు రైతులకు మంచి లాభాలను అందించగలవని చెలసాని శరత్ బాబు అనుభవం చెప్తోంది. హైదరాబాద్ కానీ అటు కూడా మార్కెట్ బాగుందండి వెజిటబుల్కి. పండుగ కూడా మనకి విజయవాడ చుట్టుపక్కల ఇటు ఒంగోలు దాకా, ఇటు ఏలూరు అవతల దాకా కూడా రాజమండ్రి కాయలు అవి వస్తున్నాయి. కానివ్వండి వీటికంటే తమిళనాడు నుంచి ఎక్కువ వస్తున్నాయండి. మనకి లారీలు తమిళనాడు నుంచి దిగుమతి అవుతున్నాయండి. కొబ్బరి బోండాలు కూడా తమిళనాడు నుంచి వస్తున్నాయండి. నేను పొల్లాచి వెళ్ళాను మొన్న. పొల్లాచి నుంచి కూడా విజయవాడకి అని చెప్తున్నారు వాళ్ళు కాయలు. అక్కడ మన దగ్గరలో ఉండి మన దగ్గర తీసుకుంటారు కదండి. పొల్లాచి నుంచి ట్రాన్స్పోర్ట్ అదంతా కలిసి వస్తుంది మనకి. మామూలు వరి దానికంటే కొన్ని రెట్లు ఎక్కువ వస్తుందండి. నా ఉద్దేశంలో కనీసం 2-3 లక్షల ఎకరానికి వస్తుందని ఉందండి నాకైతే. మినుము వేసాను, కింద మినుము కూడా ఉందండి. మినుము కూడా 6-7 బస్తాలు అవుతుంది నాకు 3 ఏళ్ళ నుంచి. కొబ్బరి వేసిన కాడి నుంచి ఎకరానికి 6-7 బస్తాలు అవుతున్నాయి. కొబ్బరి వేసిన 3 ఏళ్ళ నుంచి కూడా కింద నాకు ఆదాయం మినిమం మనం వరి వేస్తే వచ్చే ఆదాయం వస్తుందండి నాకు. నెట్ ఆదాయం వరిలో వచ్చేది మినుమే. అదే ఆదాయం నాకు మినుములో వస్తుంది ఇప్పుడు. అది బాగానే ఉందండి అంతా. అది కూడాను ఎవరైనా కొంచెం యువకులు, నా ఉద్దేశం అంతా నాకు యువకులు దీంట్లోకి వ్యవసాయంలోకి వచ్చి హార్టికల్చర్ చేస్తే బాగుంటుందని నాకు ఉందండి. యువత వస్తే ఇంకా దీంట్లో చాలా వాల్యూ యాడెడ్ దీంట్లో చాలా ఉందండి. పనసకి దీనికి వాల్యూ యాడెడ్ చాలా ఉందండి. దీనిలో మార్కెట్ చేసుకోవడానికి చేయాలి, యువకులు చేయాలని నాకు కోరికండి. వాల్యూ యాడెడ్ ఉందండి దీంట్లో. దీన్ని డిహైడ్రేట్ చేయొచ్చు, దాన్ని పౌడర్ చేయొచ్చు. డయాబెటిక్ వాళ్ళకి పనికి వస్తుంది పౌడరు. అది పౌడర్ వచ్చి కేరళలో చేస్తున్నారండి. కిలో 800 రూపాయలకి అమ్ముతున్నారండి పౌడరు. పనస పౌడర్ అయితే రోజు 3 స్పూన్లు తింటే చాలని చెబుతున్నారు. డయాబెటిక్ వాళ్ళని బాగా పనిచేస్తుందని చెప్తున్నారు. అట్లాంటి వాల్యూ యాడెడ్ ఇంకా చాలా ఉన్నాయండి. మనకు తెలియని చాలా ఉన్నాయి. థాయిలాండ్లో అయితే అసలు బయటికి ఎక్స్పోర్ట్ చేస్తున్నారండి వాల్యూ యాడెడ్ చేసి. ఇది జాములు చేస్తున్నారు, దీంతో పనసతో జామ్ చేస్తున్నారు, స్క్వాష్ చేస్తున్నారు, అన్ని రకాలుగా చేస్తున్నారు. చాలా ఉన్నాయి దీంట్లో చేసి. ఎక్కువ మంది వేస్తే ఎక్కువ ఎవరో ఒకళ్ళు వచ్చి పెడతారండి. దీనికి వాల్యూ యాడెడ్ కూడా పెడతారు. ప్రాసెసింగ్ యూనిట్లు పెడతారు. బాగానే ఉంటుంది. గవర్నమెంట్ కూడా ఈ మధ్యన ప్రాసెసింగ్ అంటున్నారు. అది చేస్తే బాగుంటుందండి. 5 ఏళ్ళు 6 ఏళ్ళు పడుతుందండి రావడానికి. ఇది నాటు ఒక్క, ఇది హైబ్రిడ్ కాదు. సో నాటు ఒక్కే బేటాను. ఇది రావడానికి ఒక 5-6 ఏళ్ళు అవుతుంది. ఆదాయం మెయింటెనెన్స్ సరిపోద్ది. 2 నెట్ ఇన్కమ్ అని నేను అనుకుంటున్నానండి. కొబ్బరిను పనస నెట్ ఇన్కమ్ అవుతుంది. అది ఖర్చులు సరిపోతుందని అనుకుంటున్నా. ఖాళీగా ఉన్న పొలం కూడా ఆదాయం తెచ్చేలా ఎలా మార్చుకోవాలో ఈ రైతు చూపిస్తున్న మార్గం ఇతర రైతులకు కూడా ప్రేరణగా మారుతోంది.